సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్ట్ని వెంటనే తొలగించాలని ఎస్బీఐ ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎస్బీఐ అతన్ని హెచ్చరించిందనమాట. గుజరాత్కు చెందిన ఒక వ్యక్తి సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్ళాడు. తను వెళ్ళిన సమయం 3 గంటలు అవుతుంది. ఆ టైంలో ఎస్బీఐ స్టాఫ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసికట్టుగా భోజనానికి ఒకేసారి వెళ్ళారు. అసహనానికి గురైనటువంటి ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఎస్బీఐ ప్రాంగణంలో ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉండి సర్వీస్లను మనకు అందిస్తారో ఆ ప్రాంగణాన్ని పోస్ట్ చేసి ఈ ప్రపంచమైనా మారిపోవచ్చు కానీ మీ సేవలు మాత్రం మారవు అని పోస్ట్ చేశాడు. దీనికి లలిత్ సోలంకి పేరిట ఎక్స్ ఖాతాలో ఎప్పుడైతే పోస్ట్ చేశాడో దానికి అందరూ కామెంట్స్ చేశారనమాట అతని తరపున. దీనికి ఎస్బీఐ ఏమందంటే ఒకరి తర్వాత ఒకళ్ళు వెళ్ళడం అనేది ఒక నియమం అనేసి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. దానికి ఎస్బీఐ ఏమని వివరణ ఇచ్చిందంటే అసలు మీరు ఎస్బీఐ స్టాఫ్ ఉన్నటువంటి ప్రాంగణాన్ని ఫోటోలు తీయడం వీడియోలు తీయడం అనేది నిషిద్ధం. మా బ్యాంక్కి ఏమన్నా జరిగితే దానికి పూర్తి బాధ్యత మీరే వహించాలి. ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ మీద కూడా ఇది ఎఫెక్ట్ అవుతుంది కదా అని. దాంతోపాటు కొంచెం ఎక్కువ పని ఉన్నప్పుడు లంచ్ టైమింగ్స్ అనేవి అటు ఇటు మారుతాయని చెప్పింది. కానీ కొంచెం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళినట్లయితే బాగుండేది. వాళ్ళ సర్వీస్ని అందిస్తూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్తే భోజనానికి బాగుండేది. ఇదన్నమాట. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పావని వికాంత్.